అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. భగవద్గీతలోని 2వ అధ్యాయంలో ఇప్పటి వరకు 22 శ్లోకాలు పూర్తయ్యాయి. స్టార్టింగ్ నుంచి చూడాలనుకుంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూసేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నా చైనం క్లేదయ త్యాన్పోన శోషయతి మారుతః. ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే ఎండిపోదు. భాష్యము. ఖడ్గములు, ఆగ్నేయాస్త్రాలు, వారుణాస్త్రాలు, వాయవ్యాస్త్రాలు వంటి ఎన్ని రకాల ఆయుధాలైనా ఆత్మను చంపలేవు. నవీన అగ్ని ఆయుధాలతో పాటుగా భూమి, జలము, వాయువు, ఆకాశముతో తయారైన నానా రకాలైన అస్త్రాలు ఉన్నట్లు కనిపిస్తున్నది. నవీన కాలానికి చెందిన అణ్వస్త్రాలు అగ్ని ఆయుధాల కోవకు చెందినవే. కానీ పూర్వము నానా రకాల భౌతిక తత్వాలతో తయారైన ఇతర ఆయుధాలు కూడా ఉండేవి. అగ్ని ఆయుధాలు నీటి ఆయుధాలచే భంగపరచబడతాయి. అవి ఇప్పుడు నవీన విజ్ఞాన శాస్త్రానికి తెలియవు. అంతేగాక వాయవ్యాస్త్రాల జ్ఞానం కూడా నవీన శాస్త్రజ్ఞులకు లేదు. ఏది ఏమైనా ఎన్ని ఆయుధాలతోనైనా అవి ఎంతటి వైజ్ఞానిక పరికరాలైనప్పటికీ ఆత్మ ముక్కలు చేయబడదు, నశింపజేయబడదు. వ్యక్తిగత ఆత్మ కేవలము అజ్ఞానము వలన ఏ విధంగా ఉనికిలోకి వచ్చి తత్ఫలితంగా మాయచే కప్పబడుతుందో మాయావాది వివరించలేడు. అలాగే వ్యక్తిగత ఆత్మలను మూల భగవంతుని నుండి ఖండించడము కూడా సాధ్యమయ్యేది కాదు. పైగా వారు శాశ్వతంగా భగవంతుని నుండి వేరు చేయబడిన అంశలే. వారు శాశ్వతంగా వ్యక్తిగత ఆత్మలైన కారణంగా మాయచే కప్పబడతారు. అగ్నికణాలు అగ్ని గుణమునే కలిగి ఉన్నప్పటికీ అగ్ని నుండి వేరు కాగానే ఆరిపోయినట్లు వారు ఆ విధంగా భగవంతుని సాంగత్యం నుండి విడిపోతారు. వరాహ పురాణంలో జీవులు విడివడిన భగవదంశలుగా వర్ణించబడ్డారు. భగవద్గీత ప్రకారము కూడా వారు నిత్యము అదే విధంగా ఉన్నారు. కనుక మాయ నుండి ముక్తిని పొందిన తరువాత కూడా జీవుడు వేరుగా నిలిచి ఉంటాడు. అర్జునునికి భగవంతుడు చేసిన ఉపదేశాల ద్వారా ఇది నిరూపితమవుతున్నది. కృష్ణుని నుండి పొందిన జ్ఞానంతో అర్జునుడు ముక్తుడయ్యాడే గాని శ్రీకృష్ణునితో ఏనాడు ఏకము కాలేదు. 24వ శ్లోకం. అచ్ఛేద్యోయమ దాహ్యోయమ క్లేద్యో శోష్య ఏవచ నిత్యః సర్వగతః స్థాణురచలోయం సనాతనః. ఈ వ్యక్తిగత ఆత్మ ఛేదింపబడనిది, కరుగనటువంటిది. అది దహింపబడదు, ఎండిపోదు. అది నిత్యమైనది, సర్వత్ర ఉన్నది, మార్పులేనిది, కదలనిది మరియు సనాతనమైనది. భాష్యము. వ్యక్తిగత ఆత్మ శాశ్వతంగా భగవంతుని అనువంశమని మార్పు లేకుండా అది అదే అణువుగా శాశ్వతంగా నిలిచి ఉంటుందని అణు ఆత్మకు ఉన్నట్టి ఈ యోగ్యతలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. ఈ విషయంలో అద్వైత సిద్ధాంతాన్ని అన్వయించడం చాలా కష్టం. ఎందుకంటే వ్యక్తిగత జీవుడు ఏనాడును ఐక్యము కాబోడు. భౌతిక కల్మషము నుండి ముక్తిని పొందిన తరువాత అణు ఆత్మ భగవంతుని తేజోమయ కిరణాలలో ఒక ఆధ్యాత్మిక కణంగా ఉండగోరవచ్చును. కానీ బుద్ధిమంతులైన జీవులు భగవంతునితో సాంగత్యాన్ని పొందడానికి ఆధ్యాత్మిక లోకాలలో ప్రవేశిస్తారు. జీవులు భగవంతుని సృష్టిలో సర్వత్రా ఉన్నారనేది నిస్సందేహము కనుక సర్వగతః అనే పదము ప్రధానమైనది. వారు భూమిపైన, జలములో, గాలిలో, భూమి లోపల, అగ్నిలో కూడా నివసిస్తున్నారు. ఆత్మ అగ్నిచే దహింపబడదని ఇక్కడ స్పష్టంగా చెప్పబడిన కారణంగా అగ్నిలో వారు నశించిపోతారనే నమ్మకము అంగీకార్యయోగ్యము కాదు. కనుక సూర్యమండలంలో కూడా జీవులు అక్కడ జీవించడానికి
తగిన దేహంతో ఉన్నారనేది నిస్సందేహము. సూర్యగోళము జీవరహితమైతే సర్వగత అంటే సర్వత్రా జీవించేది అనే పదము అర్ధరహితమవుతుంది. 25వ శ్లోకం. అవ్యక్తో యమ చింత్యో యమ వికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితు మార్వాసి. ఆత్మ కనబడనిది, ఊహింపలేనిది, మార్పురహితమైనదని చెప్పబడింది. ఇది తెలుసుకొనిన తరువాత నీవు దేహము కొరకు దుఃఖించకూడదు. భాష్యము. ఇదివరకే వర్ణింపబడినట్లు ఆత్మ పరిమాణము మన భౌతిక గణనకు ఎంత సూక్ష్మమైనదంటే అత్యంత శక్తివంతమైన సూక్ష్మదర్శిని చేతనైనా అది కనబడదు. కనుక అది అగోచరము. ఆత్మ ఉనికికి సంబంధించినంత వరకు శృతి లేదా వేదజ్ఞాన ప్రమాణము మినహా ఎవ్వరూ దానిని ప్రయోగాత్మకంగా నిరూపించలేరు. ఈ సత్యాన్ని మనం అంగీకరించాలి. ఎందుకంటే అనుభూతి ద్వారా ఆత్మ యథార్థమే అయినా దాని అస్తిత్వ అవగాహనకు వేరే మార్గమే లేదు. కేవలము ఉన్నతమైన ప్రామాణికతపై ఆధారపడి మనము తప్పక అంగీకరించవలసినవి ఎన్నో ఉంటాయి. తల్లి ప్రామాణికతను ఆధారంగా చేసుకుని తండ్రి ఉనికిని గుర్తించవలసి ఉంటుంది. తండ్రి ఉనికిని అర్థం చేసుకోవడానికి తల్లి ప్రామాణికత తప్ప వేరే మార్గమే లేదు. అదేవిధంగా ఆత్మ అవగాహనకు వేదాధ్యయనము తప్ప వేరే మార్గమే లేదు. అంటే ఆత్మ మానవుల ప్రయోగాత్మక జ్ఞానానికి అందనిది. ఆత్మ చైతన్యము, చైతన్య సహితము అని వేదాలు కూడా ఇదే చెప్పాయి. మనము దానిని అంగీకరించాలి. దేహంలో మార్పులు జరుగుతాయి, కానీ ఆత్మలో మార్పు ఉండదు. శాశ్వతంగా మార్పు లేనిదిగా ఆత్మ అపరిమితుడైన భగవంతునితో పోలిస్తే అణువుగా నిలిచి ఉంటుంది. భగవంతుడు అనంతమైన వాడు. అణు ఆత్మ సూక్ష్మమైనది కనుక మార్పు లేనట్టి సూక్ష్మమైన ఆత్మ ఏనాడును ఆనందాత్మతో లేదా భగవానునితో సమానము కాదు. ఆత్మ యొక్క స్థిరత్వ భావాన్ని ధృవపరచడానికి ఈ భావన వేదాలలో నానా రకాలుగా మళ్ళీ మళ్ళీ చెప్పబడింది. ఒక విషయాన్ని మనం దోషరహితంగా బాగా అర్థం చేసుకోవడానికి తిరిగి చెప్పడం అవసరం అవుతుంది. ఇక్కడితో భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 25 శ్లోకాలు పూర్తయ్యాయి. ఇక్కడితో ఆపుతున్నానండి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.